So in this video, how to install the Node.js and how to set up that AngularJS and how to install the AngularJS, we will check in this video, guys. So first, to check whether the Node.js is installed or not in your system, so directly open the command prompt in your system by entering a command cmdc. So this is the command prompt and search చేసినాను వస్తుంది, లేకపోతే command cmd అని enter చేసినాను వస్తుంది. Here to click the command like this. What is that? Node version. నోట్ స్పేస్ ఐఫోన్ వి అని ఎంటర్ చేస్తాను. ఇట్లా వీఆర్ గెటింగ్ లైక్ దిస్ వర్షన్ అనేది ఉంది. అంటే నా సిస్టంలో ఆల్రెడీ నోట్ జేఎస్ ఈస్ ప్రెసెంట్ హియర్. సో నౌ ఐఎమ్ అన్ఇన్స్టాలింగ్ దిస్ వన్. అన్ఇన్స్టాల్ చేసి ఫర్దర్ ఇన్స్టాల్ చేస్తాను చూడండి. సో కంట్రోల్ ప్యానల్. సో యూ నీడ్ టు ఓపెన్ ప్రోగ్రామ్ ఫైల్స్. వాట్ ఈస్ దట్? అన్ఇన్స్టాల్ పైన క్లిక్ చేస్తాను. అన్ఇన్స్టాల్ ప్రోగ్రామ్స్. హియర్ వి హ్యావింగ్ దట్ నోట్ జేఎస్ సమ్వేర్. యా, this is a Node.js. You need to right click and uninstall this one. Okay, this will ask the system permissions. Then click on that S. The program sentence Node.js will be uninstalled here. Okay, once uninstall చేసినాక నేను ఫర్దర్ మళ్ళీ చెక్ చేస్తాను అంటే నోడ్ ప్రెసెంట్ ఉందా లేదా. సి నోడ్ ప్రెసెంట్ ఉందా లేదా చెక్ చేయడానికి యూ నీడ్ టు క్లిక్ లైక్ దిస్. నోడ్ స్పేస్ ఐఫోన్ విసి నోడ్ ఈజ్ నాట్ రికగ్నైజ్డ్ ఇంటర్నల్ అండ్ ఎక్స్టర్నల్ కమాండ్స్. మీ సిస్టంలో ఇలా వస్తుందంటే మీ సిస్టంలో నోడ్ జేఎస్ లేదు. వన్స్ నోడ్ జేఎస్ లేదంటే యూ నీడ్ టు ఇన్స్టాల్ దట్ వన్ బై ఓపెనింగ్ క్రోమ్ హియర్. సో క్రోమ్కి వెళ్ళిపోయి డైరెక్ట్గా సో హియర్ నీడ్ టు సర్చ్ నోడ్ జేఎస్ డౌన్లోడ్ ఫర్ విండోస్ 10. Search like this. So in the first link we are getting like this. What is a Node.js download and install Node.js అని వస్తుంది చూడు. ఇక్కడ నీకు వస్తాయి Node.js డౌన్లోడ్. సో లేటెస్ట్ వర్షన్, దిస్ LTS స్టాండ్స్ ఫర్ లేటెస్ట్ వర్షన్. వర్షన్ వచ్చేసి 22.7.1 ఇస్ ద లేటెస్ట్ వర్షన్. సో సపోజ్ యూ ఆర్ యూజింగ్ దట్ ఆపరేటింగ్ సిస్టమ్, డిఫరెంట్ ఆపరేటింగ్ సిస్టమ్ అయితే యూ నీడ్ టు చూస్ మ్యాక్ ఓఎస్ అట్లా మ్యాక్ ఓఎస్, లైనక్స్ అయితే లైనక్స్, దెన్ సో విండోస్ అయితే యూ నీడ్ టు చూస్ దట్ విండోస్ ఆపరేటింగ్ సిస్టమ్. నో నీడ్ టు చేంజ్ ఎనీథింగ్ హియర్ యూజింగ్ దట్ డాకర్. సో బై డిఫాల్ట్ ఇదే ఉంది. And here you can choose what is that, an అయితే an or else npm అయితే npm. npm stands for node package manager. by default npm ఉంది. అంటే నోడ్ ఎప్పుడు ఇన్స్టాల్ చేస్తామో ఆ టైంలోనే మనకి npm కానీ ఇన్స్టాల్ అవుతుంది. ఓకే, npm ఇన్స్టాల్ అవుతుంది. ఓకే, త్రూ డాకర్ ఇంకా కాల్స్ ఉన్నాయి ఇన్స్టాల్ చేసుకోవచ్చు బై గివింగ్ లైక్ దిస్ కమాండ్స్ ఇచ్చుకొని కాల్స్ ఉన్నాయి ఇవ్వచ్చు. బట్ డోంట్ డూ లైక్ దట్. సో హియర్ యూ నీడ్ టు ఇన్స్టాల్ what is that Windows operating system and 64-bit running. 64-bit is a operating system. Click on directly Windows installer.msi. Okay. So I already downloaded previously. I deleted this one. ఇప్పుడు డౌన్లోడ్ చేయండి, ఎలా సెటప్ చేయాలో చూపిస్తాను. ఓకే, గుడ్. సో వన్స్ Node.js is downloaded, guys, Node.js download అనుకో, దట్ విల్ బి ప్రెసెంట్ ఇన్సైడ్ దట్ డౌన్లోడ్స్ లో ఉంటుంది మీకు ఇలాగా. దెన్ యూ నీడ్ టు డైరెక్ట్లీ డబుల్ ట్యాప్ ఆన్ దట్ వన్. దానిపైన డబుల్ ట్యాప్ చేస్తాను ఇట్లే ఇలా అడుగుతుంది. వాట్ ఇస్ దట్ మీన్స్ వెల్కమ్ టు Node.js సెటప్ వింజాడ్ అని అడుగుతుంది. దెన్ క్లిక్ ఆన్ దట్ నెక్స్ట్ హియర్. దెన్ యూ నీడ్ టు accept the terms and conditions here. Then click on next. Then this is the default folder structure, means entire files అనేది మనకి ఇక్కడ ఈ పర్టికులర్ C drive లో ప్రోగ్రామ్ ఫైల్స్ లో Node.js ఫోల్డర్ లో మీకు ఇన్స్టాల్ అవుతాయి. దెన్ క్లిక్ ఆన్ నెక్స్ట్. నో నీడ్ టు చేంజ్. సపోజ్ మీరు ఏమైనా చేంజ్ చేయాలంటే డిఫరెంట్ ఫోల్డర్ చేంజ్ చేసుకోవచ్చు, బట్ డోంట్ చేంజ్ దట్ వన్. ప్రోగ్రామ్ ఫైల్స్ లోనే ఉంది. ఓకే, నౌ సో డైరెక్ట్లీ క్లిక్ ఆన్ నెక్స్ట్. దెన్ డోంట్ చూస్ దిస్ వన్. ఆటోమేటిక్గా నెసెసరీ టూల్స్ ఏం అవసరం లేదు. సో నెసెసరీ కావాల్సింది మనం ఇన్స్టాల్ చేసుకోవచ్చు, డోంట్ వరీ. దెన్ క్లిక్ ఆన్ నెక్స్ట్. డైరెక్ట్లీ క్లిక్ ఆన్ ఇన్స్టాల్ హియర్. This will ask the system permissions like this. Do you want to allow this app to make a changes in your device? Yes, you need to click on Exceed. Okay, good. So once installation complete అయిపోయింది అనుకోండి, click on finish here. Good. So once installation is done, guys, now open the previous check చేశారు చూడండి, previous ఓపెన్ చేశారు చూడు టర్మినల్. Don't click here. Close this one. Fresh గా ఓపెన్ చేయండి. Command prompt here. Open the command prompt.
Now you need to check node minus version to check the version. So ilaga nik commands, I will give some commands here. Okay, so take this one. First command to check Node.js version means node is present or not. So you need to check by giving command like this: node what is that space hyphen, like this. You can pass like this also, or you can pass one more, node hyphen version. You can pass like this to check which one version of the Node.js. Version of Node.js. Remember that one. So next one. Suppose if you want to check. Suppose if you want to check. 1 minute. We need to set up these things. Okay. Suppose if you want to check npm is present or not. npm stands for Node Package Manager. Remember that one. So this is the commands. Okay. So next one, to check npm is present or not. Remember that one. npm. సో నోడ్ ప్యాకేజ్ మేనేజర్ అంటే మనం ఎప్పుడు నోడ్ జేఎస్ ఇన్స్టాల్ చేసుకుంటావో ఆ టైంలోనే npm కానీ ఇన్స్టాల్ అయిపోతుంది. నోడ్ ప్యాకేజ్ మేనేజర్. సో ఇది చెక్ చేయడానికి డైరెక్ట్లీ నీ టు పాస్ లైక్ దిస్ కమాండ్ నోడ్ స్పేస్ -v, or else you can pass directly npm -version అంటే so npm space -v, nothing but version, or npm space -version ఇలాగన్నా పాస్ చేయొచ్చు. సో అప్ టు యువర్ విష్ గైస్, రిమెంబర్ దట్ వన్. సో లైక్ దిస్ యూ కెన్ పాస్ టు చెక్ వెదర్ ద Node.js is present or not. So next one. So to install, once Node.js present ఉందనుకో, to install AngularJS. To install AngularJS using CLI. అంటే AngularJS అనేది నువ్వు 2 ways లో ఇన్స్టాల్ చేసుకోవచ్చు. రిమెంబర్ దట్ వన్. సో ఫస్ట్ వన్ వచ్చేసి CLI వే, నథింగ్ బట్ కమాండ్ లైన్ ఇంటర్ఫేస్. అంటే మీన్స్ సో కమాండ్ లైన్ ఇంటర్ఫేస్ మీన్స్ ఒక కమాండ్ ఇచ్చి AngularJS ఇన్స్టాల్ చేసుకుంటున్నావు అనుకో, దట్స్ వి కాల్డ్ యాజ్ ఏ కమాండ్ లైన్ ఇంటర్ఫేస్. లేదా AngularJS డైరెక్ట్ గా బ్రౌజర్ ని ఇంకా నువ్వేమైనా ఇన్స్టాల్ చేసుకున్నావు అనుకో, దట్స్ వి కాల్డ్ యాజ్ ఏ CNI. అంటే దిస్ ఇస్ ద one way we call as a CLI. Another way వచ్చేసి we called CDN, nothing but Content Delivery Network. Remember, Content Delivery Network. CDN stands for Content Delivery Network. So or else you can pass this one in uppercase like this. ఓకేనా? సో ఇలాగ కాల్స్ అప్లై చేసుకోవచ్చు. సో బెటర్ వే వీఆర్ యూజింగ్ CLI వేలోనే నువ్వు యూజ్ చేసుకోవాలి. CLI వేలో నువ్వేమన్నా AngularJS ఇన్స్టాల్ చేసుకోవాలి అనుకుంటున్నావు అనుకో, సో యూ కెన్ ఇన్స్టాల్ by using CLI way. Step 1, I will give some steps here. So to install AngularJS, step 1 వచ్చేసి by giving a command. What is that command? వచ్చేసి you need to take this command npm install -g @angular/CLI. So this is the command to install the AngularJS, guys. Remember that one. So npm stands for Node Package Manager install
minus G stands for globally. Global గా Angular JS CLI లో ఇన్స్టాల్ అవుతుంది. Once Angular JS is installed, to check whether the Angular JS is present, Angular JS present or not, Angular JS are present or not, use command, this command. So ng version, ng stands for new generation, remember the one, this is a command, ng version and a command use chestam. Next one, so once ng is present, we need to create new Angular app. Remember the one, to create the new Angular app, ఒక యాప్ ని క్రియేట్ చేయాలంటే you need to pass the command like this, ng new, what is that, folder name, nothing but project name, app name అని అనొచ్చు, project name అని అనొచ్చు. This is the command you need to pass during to creating a new Angular app. ng stands for new generation, new app సెటప్ అవుతుంది ఆటోమేటిక్. నెసెసరీ టూల్స్ ఏవే ఉన్నాయో అవన్నీ సెటప్ అవుతాయి. సో దట్ విల్ యాస్ సమ్ పర్మిషన్స్, ఆ పర్మిషన్ చూపిస్తాను. ఆ పర్మిషన్స్ యూ నీడ్ టు డైరెక్ట్లీ క్లిక్ ఆన్ SSS. ఓకే, సో నెక్స్ట్ వన్, సో వన్స్ సెటప్ అవుతాను ఇట్లా, యూ నీడ్ టు నావిగేట్ దట్ పర్టికులర్ ఫోల్డర్. ఆ ఫోల్డర్ నేమ్ ఏమి ఇచ్చావో ఆ ఫోల్డర్ కి నావిగేట్ అయిపోయి టు రన్ Angular server, means to run the Angular project. So this is a command, take this one. So to run Angular project, to run Angular app. So to run the Angular app, you can pass like this, ng serve. This is a command to run the server. Or we have one more command, so ng, yes, this is also shortcut key. Or you can pass one more command like this, npm start. ఇలా 3 కమాండ్స్, ఏదైనా ఒక్క కమాండ్ ఇచ్చి నువ్వు, ఆర్ యూ కెన్ రన్ సర్వర్ బై యూజింగ్ ng serve, ఆర్ ఎల్స్ ng s అని ఇచ్చిన సర్వర్ రన్ అవుతుంది, ఆర్ npm స్టార్ట్ ఇచ్చినాను సర్వర్ నీకు ఆటోమేటిక్ గా రన్ అవుతుంది. సో వితౌట్ డూయింగ్ ఎనీథింగ్. ఈ 3 థింగ్స్ అట్ అ టైం ఇవ్వండి, దట్ విల్ నాట్ వర్క్, రిమెంబర్. సో నెక్స్ట్ వన్, సపోజ్ ఇఫ్ యూ వాంట్ టు క్రియేట్ న్యూ కాంపోనెంట్, to create new component, suppose if you want to create new component, so you need to pass like these commands. What is that? ng stands for new, and what is a new generation. So then you need to pass ng generate component name. You can pass the component name, you can take any name, component name. So you can pass like this, component name. Suppose if you want to create a one allow component, so directly pass example like this. I will give one example, guys. Example, same, by using this command I need to create a one component, ఒక కాంపోనెంట్ క్రియేట్ చేసుకోవాలి. సో యూ కెన్ పాస్ లైక్ దిస్, ng generate కాంపోనెంట్ నేమ్ వచ్చేసి వాట్ ఇస్ దట్, allo. యూ కెన్ పాస్ లైక్ దిస్, alloని పాస్ చేయొచ్చు. ఆర్ ఎల్స్ యూ కెన్ గివ్ వన్ మోర్ what is that, command apart from that. So you can take a one more command, guys. So ng gc and component name, you can pass like this also. Okay, example వచ్చేస్తే you can take that example. See, so what is that, ng g for generate, c for component, allow component create చేసుకోవచ్చు. ఇలాగా either you can create component by using like this or else like this. ఇలాగా జనరేట్ కాంపోనెంట్ అన్న ఇవ్వచ్చు, ఆర్ ఎస్ జీసీ allow అన్న ఇవ్వచ్చు. సో ఇక్కడ 1 by 1 కమాండ్ చూసుకొని వెళ్దాం ఇప్పుడు. సో వాట్ ఇస్ దట్, ఫస్ట్ వీ నీడ్ టు చెక్ Node.js. ఆల్రెడీ ఇన్స్టాలేషన్ చూపించాను. నౌ Node.js ప్రెసెంట్ ఉందా లేదా చెక్ చేయాలి ఇప్పుడు. సో డైరెక్ట్ ఓపెన్ ది కమాండ్ ప్రాంప్ట్ హియర్. సో ఫస్ట్ కమాండ్ ఏమి ఇస్తావు, యూ కెన్ టేక్ node like this, or else you can pass --- version. See, you can do like this, so that will be installed. Now you need to check no npm is present or not. You can take like this, npm version. Suppose మీ దాంట్లో ఇలాగే ఎర్రర్ వస్తుంది అనుకోండి, మాక్సిమం ఇలాగ ఎర్రర్ రాదు, రిమెంబర్ దట్ వన్. సో ఫర్దర్ కంటిన్యూ చేయొచ్చు, ఎర్రర్ చూపిస్తుంటుంది. సపోజ్ ఇలా ఎర్రర్ వస్తుంది అనుకోండి, డైరెక్ట్లీ యూనిట్ ఓపెన్ ద నోడ్ హియర్. నోడ్ టర్మినల్ అనేది ఓపెన్ చేసుకోవాలి మనకి, నోడ్ టర్మినల్, రిమెంబర్ దట్ వన్. సో దిస్ is the command prompt. Previous open చేయండి, this is the command prompt. Don't do like that. So we have this one,
Node.js command prompt వస్తుంది. ఇక్కడ you need to enter these commands. So I'm taking as a what is that? I need to check node is present. See, node is present. That is the version 11.4.2 వస్తుంది. Next you need to take a npm another command. You can take like this also. So that will be worked. So once command work అయింది అనుకోండి, next I need to install the what is that AngularJS. This will be worked, guys. Now AngularJS install చేసుకోవాలి. During this, what is that, by using CLI way though, then you need to enter this command. What is the command? npm install -g Angular. We need to pass this command here. So npm install, can do like this, npm install -g for globally. Then you need to take angular/CLI. If they will ask the permissions, ఏమన్నా అడిగాయి అనుకో గూగుల్ పర్మిషన్, క్లిక్ ఆన్ y అండ్ ఎంటర్ చేయండి డైరెక్ట్ గా. పర్మిషన్ అడిగితే కన్నా ఫస్ట్ టైం అయితే. సో వన్స్ స్టిల్ వైట్, యూ నీడ్ టు కనెక్ట్ విత్ యువర్ ఇంటర్నెట్, అదర్వైజ్ దట్ విల్ నాట్ వర్క్, రిమెంబర్ దట్. Okay, good. So once AngularJS install, sir, install అయినాక suppose if you want to check AngularJS is present or not, so by entering a command ng version, see, don't pass -hyphen version, take a directly ng version, click on enter. See, so here we have Angular CLI వేలో ఇన్స్టాల్ అవుతుంది. Angular CLI వచ్చేసి వర్షన్ వచ్చేసి 20.1.1. దిస్ ఇస్ ద ప్రజెంట్ వర్షన్ మనం ఎగ్జిక్యూట్ చేసే Angular. నోడ్ వచ్చేసి 22.7.1. వాట్ ఇస్ దట్? npm వచ్చేసి 4.12. దిస్ ఇస్ ద Node.js package. What is the version? So this is the operating system, Windows 64-bit. No need to change anything. So ఇలాగా నీకు ఎంటైర్ థింగ్స్ అనేది నీకు చూపిస్తుంది ఎప్పుడు నువ్వు npm వర్షన్ అనేది అప్లై చేస్తావు. ఇలాగా not npm, what is that, ng version అని అప్లై చేస్తానట్లే. ఓకే, గుడ్. సో వన్స్ నాకు ఇక్కడ క్రియేట్ అవుతుంది అనుకో, ఇస్ దట్ ఓకే, దట్స్ గుడ్. సో నౌ ఐ నీడ్ టు క్రియేట్ వన్ Angular యాప్ అని క్రియేట్ చేసుకోవాలి. Angular యాప్ అని క్రియేట్ చేసుకోవాలంటే నా ఐఎమ్ టేకింగ్ ఎస్ వన్ ఫోల్డర్. ఐ నీడ్ టు క్రియేట్ వన్ ఫోల్డర్ ఇన్ డెస్క్టాప్ బాయ్స్. ఒక డెస్క్టాప్ పైన ఫోల్డర్ క్రియేట్ చేసుకుంటా. సి, క్రియేట్ ఫోల్డర్, న్యూ ఫోల్డర్. ఐఎమ్ టేకింగ్ ఫోల్డర్ నేమ్. సపోజ్ యు ఆర్ బిల్డింగ్ ఎనీ వన్ అప్లికేషన్, ఐఎమ్ టేకింగ్ ఎస్ Angular projects demo is folder name. You can do like this, Angular projects demo. You need to open this folder. See, you need to copy this path, C drive, users, then username and desktop. This particular path ni copy cheskondi. Once copy cheskunnattle, come to here, where is that, terminal. So here you need to enter the cd stands for change it directory, paste it here. See, then click on enter. మీకు ఏమవుతుంది, ఎంటైర్ డైరెక్టరీ అనేది చేంజ్ అవుతుంది. చేంజ్ డైరెక్టరీ ప్రెసెంట్ అయితే యూజర్స్ లో ఆ పర్టికులర్ యూజర్ నేమ్ లో వర్క్ అవుతుండే. నౌ దట్ విల్ కమ్స్ అండర్ డెస్క్టాప్ ఇన్సైడర్. ఆ పర్టికులర్ దానికి నావిగేట్ అవుతుంది. వాట్ ఇస్ ద ఫోల్డర్ నేమ్? డెస్క్టాప్ ఇన్సైడర్ వి హ్యావ్ Angular projects demo అనే ఫోల్డర్ లో మనకి ఇన్సర్ట్ అవుతుంది. సో ఇక్కడ నేను ఏం చేయాలి, న్యూ ప్రాజెక్ట్ క్రియేట్ చేయాలి, న్యూ Angular యాప్ క్రియేట్ చేయాలి. న్యూ Angular యాప్ క్రియేట్ చేయడానికి యూ నీడ్ టు పాస్ ద కమాండ్ ng new project. See, project name I'm taking is ng new. Project name వచ్చేసి I'm taking as a simply my Angular app. So you can pass like this, my Angular app. Don't give the spaces like this between words ki laga pass cheyakandi space, that will throw the error. So that's why don't do like that, remember that one. Okay, don't give the spaces. Click on enter. Okay, see, so this will ask the permission. See, step 3 లో ఎప్పుడు నువ్వు యాప్ క్రియేట్ చేస్తావో this will ask the permissions like this. Do you want to create the zoneless applications without zone.js? Yes, you need to click on S here. Then so this will ask the stylings. అంటే నువ్వు Angular యాప్ సెటప్ కి యా పర్టికులర్ స్టైలింగ్స్ అప్లై చేయాలి. నార్మల్ స్టైలింగ్స్, ఆర్ఎస్, వాట్ ఇస్ SAS, RS, SAS, ఇండికేటెడ్ స్టార్స్, యాவது నువ్వు అప్లై చేయాలనుకుంటున్నావో ఆ పర్టికులర్ CSS నువ్వు అప్లై సెలెక్ట్ చేసుకోవచ్చు బై ఎంటరింగ్ డౌన్ యారో మార్క్ హియర్ లైక్ దిస్. డౌన్ యారో మార్క్ క్లిక్ చేస్తే సెలెక్ట్ అవుతుంటుంది. నో నీడ్ టు చూస్ ఎనీథింగ్, CSS ఉన్నాయి బై డిఫాల్ట్. క్లిక్ ఆన్ డైరెక్ట్లీ ఎంటర్ చేయండి. దెన్ దే విల్ ఆస్క్ వన్ మోర్ థింగ్, డూ యూ వాంట్ టు ఎనేబుల్ ద సర్వర్ సైడ్ రెండరింగ్ అండ్ స్టాటిక్ సైడ్ జనరేషన్ అని అడుగుతుంది. దెన్ యూ నీడ్ టు క్లిక్ ఆన్ డైరెక్ట్లీ ఎస్. ఓకే, దట్ విల్ క్రియేట్ ద ఫైల్. వన్ ఫైల్ క్రియేట్ అవుతుంది. కావాలంటే చూడు, నేను ఫోల్డర్ ఓపెన్ చేశాను కదా Angular ప్రాజెక్ట్. సి, మై Angular ప్రాజెక్ట్ డెమోలో ఇక ఫోల్డర్తో క్రియేట్ అవుతుంది. స్టిల్ వెయిట్. సో కంప్లీట్ అయ్యేదాకా వెయిట్ చేయండి. Entire necessary tools because this is a framework, right? AngularJS is a framework. Our AngularJS framework, Angular app అని రన్ చేయడానికి ఏమేమి నెసెసరీ ఫైల్స్, లైబ్రరీస్ ఏవేవి కావాలో అవంతా నీకు ఇన్స్టాల్ అయిపోతాయి. బికాస్ ఫ్రేమ్వర్క్ ఆర్ నథింగ్ బట్
కలెక్షన్ ఆఫ్ లైబ్రరీస్. ఇక్కడ నెసెసరీ లైబ్రరీస్ అన్ని నీకు డౌన్లోడ్ అయిపోతాయి. ఓకే, వన్స్ నెసెసరీ టూల్స్ అన్ని డౌన్లోడ్ అవుతాయి, క్రియేట్ అవుతాయి. నౌ యూ నీడ్ టు ఓపెన్ దిస్ వన్ ఇన్ టర్మినల్. ఎలాగ టర్మినల్ డైరెక్ట్ గా రన్ చేయకండి, కమాండ్ ప్రాంప్ట్ లో రన్ చేయకండి, విఎస్ కోడ్ లో రన్ చేయకండి. సో నౌ యూ నీడ్ టు నావిగేట్ దట్ పర్టికులర్ ఫోల్డర్. ఆ పర్టికులర్ ఫోల్డర్ కి నావిగేట్ అవ్వాలి. బికాస్ నువ్వు ఇంకా ఎక్కడున్నావు, వేర్ ఇస్ ఇన్సైడ్ ది డెస్క్టాప్ లోగా యాంగులర్ ప్రాజెక్ట్స్ డెమోలో ఉన్నావు. I need to navigate my Angular projects, navigate అయినాక now you need to give the command run చేయడానికి. So you can give command like this, np what is it, ngserve or else ngs or npm start. You can give any one command, guys. I'm taking as a ngserve. See, click on enter. So this will ask the permissions like this. Click on y stands for s. Okay, see, ఇప్పుడు ఏమవుతుంది, నీకు సర్వర్ రన్ అవుతుంటుంది. సర్వర్ రన్ అవుతుండే యూఆర్ఎల్, దిస్ ఇస్ ద యూఆర్ఎల్, లోకల్ హోస్ట్ యూఆర్ఎల్. యూనిట్ టు ఓపెన్ ఇన్ క్రోమ్ ఆర్ ఎల్స్ మైక్రోసాఫ్ట్ ఎడ్జ్. సి, ఇక్కడ రన్ చేస్తానంటే నీకు ఇలాగ ఇంటర్ఫేస్ ఓపెన్ అవుతుంటుంది ఇలాగా. క్లియర్? సో దిస్ ఇస్ ద యాంగులర్ యాప్, హౌ టు రన్ ద యాంగులర్ యాప్. సెటప్ అయిన ఇంకా రన్ చేస్తాను ఇట్లా ఆటోమేటిక్ కోడ్. అంటే నువ్వు ఫ్రేమ్ వర్క్ లోనే ఇలాగ వచ్చేస్తుంది అబ్బా. ఇప్పుడు ఏం చేయాలి, నౌ ఇప్పుడు సర్వర్ రన్ అవుతుంది కదా, ఈ పర్టికులర్ ఫోల్డర్ నువ్వు విఎస్ కోడ్ ఓపెన్ చేయాలి. విఎస్ కోడ్ ఓపెన్ చేయాలంటే సర్వర్ రన్ చేసి ఉండే దాంట్లోనే క్లిక్ ఆన్ కంట్రోల్ సి క్లిక్ చేస్తాను, సర్వర్ స్టాప్ అవుతుంది. యూ హావ్ టు గివ్ ద కమాండ్ కోడ్ స్పేస్ డాట్, పాస్ ద కమాండ్ కోడ్ స్పేస్ డాట్. గుడ్. సో వన్స్ కోడ్ స్పేస్ డాట్ ఇస్ అంటే ఎంటైర్ ఫైల్స్ ఇక్కడ ఓపెన్ అవుతాయి చూడబ్బా. ఎవ్రీ ఫైల్ హ్యావింగ్ దేర్ ఓన్ రెస్పాన్సిబిలిటీ. సో విఎస్ కోడ్ ఎందుకు కావాలంటే విఎస్ కోడ్ లో రన్ చేయడానికి రెస్పాన్సిబిలిటీ ఏమేమి టూల్స్ యాక్సెసరీస్ ఏవో కావాలో అది కంటైన్ ఉంటుంది. నోడ్ మాడ్యూల్స్ ఎందుకంటే ఈ ఎంటైర్ ప్రాజెక్ట్ వాట్ ఇస్ దట్ యాంగులర్ ప్రాజెక్ట్ రన్ చేయడానికి ఇన్బిల్ట్ లైబ్రరీస్ కావచ్చు, డిపెండెన్సీస్ కావచ్చు, అవన్నీ నీకు ఎన్పిఎం నోడ్ మాడ్యూల్స్ లో ఇక్కడ స్టోర్ అయి ఉంటాయి. అండ్ పబ్లిక్ ఫోల్డర్ లో ఏం స్టోర్ ఉంటుంది, నెసెసరీ ఐకాన్స్ కావచ్చు, నెసెసరీ ఇమేజెస్ కావచ్చు, అవి నువ్వు ఇక్కడ పబ్లిక్ ఫోల్డర్ లో ఇవ్వాలి. అండ్ సోర్స్ లో ఏముంటుందంటే సోర్స్ ఇస్ వాట్ ఇస్ దట్ రూట్ డైరెక్టరీ ఫైల్ ఉంటుంది, రూట్ కాంపోనెంట్ డైరెక్టరీ ఫైల్. ఇందులో ఏముంటుంది, ఆల్ కాంపోనెంట్ ఫైల్ ఉంటాయి. సి, యాప్ అనేది ఒక కాంపోనెంట్ ఫైల్. ఈ యాప్ కాంపోనెంట్ లో కోడ్ ఏమేమి ఉందో ఆ కోడ్ అంతా నీకు ఎక్కడ డిస్ప్లే అవుతుంది, వెబ్ బ్రౌజర్ లో డిస్ప్లే అవుతుంది చూడు. ఈ వెబ్, సి, ఇందులో here we have app.html file, we have lot of inbuilt code like this. See, ఈ కోడ్ అంతా నేను సెలెక్ట్ చేసుకొని రిమూవ్ చేస్తా. నా ఐమ్ టేకింగ్ ఓన్లీ h1 ట్యాగ్ హియర్, ఓన్లీ h1 ట్యాగ్ తీసుకుంటున్నా. రిమూవ్ దిస్ ఎంటైర్ థింగ్. నా ఐమ్ టేకింగ్ ఓన్లీ h1. ఐమ్ టేకింగ్ as a welcome to Angular, welcome to Angular అని రాస్తున్నా. సి, welcome to Angular. Now come to page, చూడు సర్వర్ రన్ అవుతలేదు. వన్ మోర్ టైం సర్వర్ రన్ చేయడానికి కమాండ్ చెప్పాను, ngserve ఆర్ ఎల్స్ ngs ఆర్ ఎల్స్ npm స్టార్ట్. ఎందుకంటే ఈ లైన్ నువ్వు ఇస్తాను ఇట్లా కంట్రోల్ సి కొడతాను స్టాప్ అయి ఉంటుంది, మళ్ళీ రన్ అవుతుంటుంది. నా ఇంటూ రిఫ్రెష్ హియర్. సి, app.html పేజ్ లో నువ్వేమి ఇచ్చావో దట్ విల్ బి రెండెడ్ టు వెబ్ పేజ్. రిమెంబర్ దట్ వన్, బికాస్ దిస్ ఇస్ అ రూట్ ఫైల్. నువ్వు ఎప్పుడు ng సర్వర్ ఇస్తావో ఫస్ట్ రన్ అయ్యేది కాంపోనెంట్, ఫస్ట్ కాంపోనెంట్ డిస్ప్లే అయ్యేది వెబ్ పేజ్ లో ఇదే app.html. ఈ app.html లింక్ అయ్యేది దిస్ ఇస్ ద కాంపోనెంట్ ఫైల్స్. నో నీడ్ టు డిస్ప్లే దిస్ వన్, ఇది ఏం అవసరం లేదు ప్రెసెంట్. క్లియర్? లైక్ దిస్ యూ నీడ్ టు అప్లై ద థింగ్స్. ఓకే, సో వన్స్ దిస్ ఆల్ థింగ్స్ నెసెసరీ టూల్స్ గైస్, నో నీడ్ టు చేంజ్ ఎనీథింగ్. index.html ఫైల్ లో ఏం చేస్తున్నావు, యాప్ లో ఏం కోడ్ ఉందో అది index.html ఫైల్ కి వస్తుంది. ఇన్సైడ్ ది బాడీ లోగా, ఈ బాడీ లోగా ఏం డిస్ప్లే అవుతుంటుంది, app.html ఫైల్ లో నువ్వు ఏమి ఇచ్చావు ఇక్కడ, వేర్ ఇస్ దట్ h1 దట్ విల్ బి డిస్ప్లేడ్ హియర్ ఇన్సైడ్ దట్ వన్. సార్ ఎందుకు app.root ఇవ్వాలి, app-root ఇవ్వాలంటే app.ts ఫైల్ ఉంచుడు నీకు ఇక్కడ. ఈ app.ts ఫైల్ లో సెలెక్టర్ నేమ్ ఏముందో ఈ సెలెక్టర్ నేమ్ యాజ్ ఇట్ ఈస్ యూనిట్ టు పాస్ హియర్ యాజ్ ఎ ట్యాగ్ గా పాస్ చేయాలి. రిమెంబర్ దట్ వన్. సో నెక్స్ట్ నెసెసరీ వాట్ ఇస్ దట్ package.js అని వచ్చేసి దిస్ ఇస్ ద డిపెండెన్సీ ఫైల్స్ గైస్. అంటే ఒక యాప్ ప్రాజెక్ట్ ని రన్ చేయడానికి ఏమేమి నెసెసరీ అంటే ప్రాజెక్ట్ నేమ్ కావచ్చు, ప్రాజెక్ట్ వర్షన్ కావచ్చు, నెక్స్ట్ నెసెసరీ టూల్స్ ప్యాకేజెస్ ఏవే ఉన్నాయో ఇది దిస్ ఇస్ ద లైబ్రరీస్ అంటే ఇన్బిల్ట్ లైబ్రరీ, ప్యాకేజ్ యాంగులర్ /కమాండ్ లైబ్రరీ కావచ్చు, కంపైల్ లైబ్రరీ కావచ్చు, కోర్ లైబ్రరీ, ఫార్మ్స్ లైబ్రరీ. సో ఇవన్నీ నీకు నెసెసరీ డిపెండెన్సీస్ ఏవి ఉన్నాయో అవన్నీ ఇక్కడ చూపిస్తుంటున్నాయి. క్లియర్? సేమ్ ప్యాకేజ్ JS అని కానీ సేమ్ అంతే. నువ్వు ప్రాజెక్ట్ ని రన్ చేయడానికి ఏమేమి కావాలనుకుంటున్నావో అదే వాట్ ఇస్ దట్ ng స్టార్ట్ చేయడానికి ngserve ఆర్ ngs ఆ కమాండ్స్ అంతా ఇక్కడ చూపిస్తాయి. బిల్డ్ చేయడానికి ng build ఎందుకు కావాలి,
వన్స్ అప్లికేషన్ బిల్డ్ చేయండి ఇంకా డిప్లాయ్ చేస్తావు చూడు, ఆ డిప్లాయ్ చేయాలి డైరెక్ట్గా ఈ ఏంటే ప్రాజెక్ట్ని డిప్లాయ్ చేయడానికి అవ్వదు. ఎన్జీ బిల్డ్ అని ఇస్తే ఒక న్యూ ఫైల్ క్రియేట్ అవుతుంది, ఆ ఫైల్ని నువ్వు డిప్లాయ్ చేయాలి. నెట్లీ ఫైల్లో కావచ్చు ఆర్ ఎల్స్ వర్సటైల్లో కావచ్చు. వర్సైల్ అనే వెబ్సైట్ ఉంటుంది, ఇది డిప్లాయ్ ప్లాట్ఫామ్ వెబ్సైట్స్ అవి. ఆ ప్లాట్ఫామ్స్ నువ్వు డిప్లాయ్ చేస్తావు, లైక్ గిటప్ లాగా. గిటప్లో నువ్వు ఎలాగ వాష్ చేస్తావో అలాగే వాష్ చేయొచ్చు. ఇలాగ డిపెండెన్సీ ఫైల్స్ ప్రతి ఒక్కటి నీకు యాంగులర్ బిల్డ్ సర్వర్ కావచ్చు, సిఎల్ఐ వర్షన్ కావచ్చు, వాట్ ఇస్ దట్ కంపైలర్ సిఎల్ఐ వర్షన్ కావచ్చు, వాట్ ఇస్ దట్ ఎక్స్ప్రెస్ యాంగులర్ వాట్ ఇస్ దట్ ఎక్స్ప్రెస్ జేఎస్ చూడు దాని వర్షన్ కావచ్చు. ఇవన్నీ ఇన్స్టాల్ అయిపోతాయి అబ్బా ఎప్పుడు నువ్వు క్రియేట్ చేస్తావా అప్పుడు అన్ని. ఓకేనా, డోంట్ డిలీట్ ఎనీథింగ్, ఇక్కడ ఏమి డిలీట్ చేయకూడదు మీరు, లేకపోతే దట్ విల్ త్రో ద ఎర్రర్స్. ఓకే, నౌ ఐ నీడ్ టు క్రియేట్ అ న్యూ కాంపోనెంట్, ఎక్స్టర్నల్ న్యూ కాంపోనెంట్ క్రియేట్ చేసుకోవాలి. ఎక్స్టర్నల్ న్యూ కాంపోనెంట్ క్రియేట్ చేయాలంటే మీకు చెప్పాను ఇక్కడ, యూ నీడ్ టు క్రియేట్ లైక్ దిస్. వాట్ ఇస్ దట్ ఎన్జీ, సపోజ్ ఐ నీడ్ టు క్రియేట్ వన్ అలో కాంపోనెంట్ క్రియేట్ చేసుకోవాలి. ఎన్జీ జనరేట్ కాంపోనెంట్ న్యూ అని ఇవ్వచ్చు. సార్ ఇంత ఎగ్జిక్యూట్ చేయడానికి ఇట్ మీన్స్ ఎథిక్ టు టైప్ దిస్ ఎంటర్ థింగ్ అని ఇట్లా ఉంటే యూ నీడ్ టు పాస్ దిస్ కమాండ్ ఎన్జీ జీ స్పేస్ సి స్పేస్ కాంపోనెంట్. ఇప్పుడు చూడు సర్వర్ రన్ అవుతుంది, కంట్రోల్ సి, then you need to give the command ng g space c, then you need to pass allo అని ఇవ్వు, click on enter. see 3 components create అవుతాయి, సారీ 1 కాంపోనెంట్ క్రియేట్ అవుతుంది, కాంపోనెంట్ నేమ్ వచ్చేసి అలో. ఆ అలో కాంపోనెంట్ లో నీకు 4 ఫైల్స్ క్రియేట్ అవుతాయి. రిమెంబర్, ఫస్ట్ వన్ అలో డాట్ టిఎస్ స్పెసిఫికేషన్ అంటే టైప్ స్క్రిప్ట్ స్పెసిఫికేషన్ ఫైల్ జనరేట్ అవుతుంది. నెక్స్ట్ వన్ టిఎస్ ఫైల్ జనరేట్ అవుతుంది సేమ్ నేమ్ తో, అండ్ టిఎస్ సిఎస్ఎస్ ఫైల్ క్రియేట్ అవుతుంది, allo.tss, allo.html. సి రిమైనింగ్ ఫైల్స్ లో ఏమీ కోడ్ ఉండదు, కోడ్ ఇస్ దే. సి ఇక్కడ కోడ్ ఉంటుంది, అందుకే నీకు సమ్ బైట్స్ మెమరీ కన్జంప్షన్ అవుతుంది, బట్ సిఎస్ఎస్ లో ఏమీ కోడ్ ఉండదు. అది ఎక్కడ నీకు తెలుస్తుందంటే చూడు ఇక్కడ యాప్ లో ఇన్సైడ్ అలోలో చూడు కాంపోనెంట్ క్రియేట్ అవుతుంది, app.css లో ఎంటీ ఫైల్ ఏమీ లేదు, అందుకే నీకు ఇక్కడ 0 బైట్స్ కన్జ్యూమ్ అవుతుంది css. అదే allo.html, సి దేర్ ఇస్ సమ్ లైన్ ఆఫ్ కోడ్, అందుకే నీకు ఇక్కడ 21 బైట్స్ కన్జ్యూమ్ అవుతుంది. allo dot specification, we have lot of code, inbuilt code, see, అందుకే 544 bytes కన్జ్యూమ్ లైక్ దిస్, లీవ్ ఇట్. అది మెమరీ టిఎస్ లో కానీ మెమరీ కన్జంప్షన్ అవుతుంది. నౌ సో ఇప్పుడు ఏమవ్వాలి, నౌ యూ నీడ్ టు లింక్ హియర్, యూ నీడ్ టు లింక్ దిస్ అలో కాంపోనెంట్, బికాస్ ఎందుకు అబ్బా అలో కాంపోనెంట్ రన్ అవుతా లేదు. అలో కాంపోనెంట్ లో నీకేముంది, allo.html ఫైల్లో వీ హ్యావ్ అలో వర్క్స్ అని చూడు. ఈ అలో వర్క్స్ నేను రన్ చేస్తాను ఇక్కడ. వన్ మోర్ టైమ్ యూ నీడ్ టు రన్ ngSR npm start, 3 కమెంట్స్ యూజ్ చేస్తాం. ఫస్ట్ టైం npm సర్వ్ ఇచ్చాను, సెకండ్ టైం రన్ చేసేటప్పుడు ng సర్వ్ ఇచ్చాను, నెక్స్ట్ వన్ npm స్టార్ట్ ఇస్తున్నా. సి దిస్ ఈజ్ ఆల్సో టు స్టార్ట్ ద సర్వర్. ఓకే, సర్వర్ స్టార్ట్ అవుతుంది, రిఫ్రెష్ చేయి వన్ మోర్ టైం పేజ్ని. సి అలో వర్క్స్ అనే పేజ్ లో డిస్ప్లే అవుతలేదు. వై, బికాస్ మనం ఏం చేస్తున్నాం, ఎక్స్టర్నల్ కాంపోనెంట్ క్రియేట్ చేస్తున్నాం. ఈ ఎక్స్టర్నల్ కాంపోనెంట్స్ ని నువ్వు యాప్ కి లింక్ చేయాలబ్బా, బికాస్ యాప్ అనేది రూట్ కాంపోనెంట్ అదే పేజ్ లో డిస్ప్లే అవుతుంటుంది. ఎప్పుడు ఎన్జీ సర్వ్ ఇస్తావో నేను ఎలా లింక్ చేయాలంటే, యాప్ కాంపోనెంట్ ఎలో కాంపోనెంట్ ఓపెన్ చేసి ఎలో కాంపోనెంట్ లో సెలెక్టర్ నేమ్ ఉంది చూడు. ఈ సెలెక్టర్ నేమ్ ఏముంది మనకి, యాప్ ఐఫోన్ అలో. దిస్ యాప్ ఐఫోన్ అలో యూ నీడ్ టు పేస్ట్, వేర్ ఇస్ దట్, బిలో దట్ లైన్, యూ టు పేస్ట్ యాప్ ఐఫోన్ అలో అని కాంపోనెంట్ లో ఇక్కడ పేస్ట్ చేయాలి. ఇది allo.tss ఫైల్లో సెలెక్టర్ నేమ్ ఏముందో ఆ సెలెక్టర్ నేమ్ ఇక్కడ ఇవ్వాలి. వన్స్ ఇలా ఇస్తేనే కాదు, ఇట్ విల్ త్రో ద ఎర్రర్ బికాస్ దట్స్ నాట్ ఎ ట్యాగ్. ఇప్పుడు ఏమవుతుంది, దిస్ ఇస్ ద కాంపోనెంట్ నేమ్ allo.ts అని ఏముందో, దిస్ ఇస్ ద క్లాస్ నేమ్ ఏముందో allo అని ఉంది కదా. ఈ allo అనేది యూ నీడ్ టు ఇంపోర్ట్ app.ts ఫైల్లో ఇక్కడికి ఇంపోర్ట్ చేసుకోవాలి బై యూజింగ్ ఇంపోర్ట్ కీవర్డ్. ఇంపోర్ట్ allo ఫ్రమ్ విచ్ ఫోల్డర్, అలో ఫోల్డర్ లో ఉండే అలో అనేది కాంపోనెంట్ ఇంపోర్ట్ చేసుకునేది ఈ పర్టికులర్ మాడ్యూల్ లో స్టోర్ అవుతుంది. యూ నీడ్ టు పాస్ హియర్ ఇన్సైడ్ దట్ ఇంపోర్ట్స్ లో పాస్ చేయాలి. నౌ దట్ విల్ బి ఎగ్జిక్యూటెడ్. సి సార్ ఎందుకు అవుతలేదు, రీఫ్రెష్ చేస్తున్నాను వచ్చి వెళ్ళిపోతుంది. వన్ మోర్ టైమ్ సర్వర్ స్టాప్ చేయండి, కంట్రోల్ సి, దెన్ వన్ మోర్ టైమ్ స్టార్ట్ ద సర్వర్ బై గివింగ్ ద npm start or ngs or else you need to pass ng serve. See, now that will be displayed here. Like this, you need to link that external component, guys. See, so now come to here, allow component వస్తున్నాను, scroll down చేయి. ఈ HTML కోడ్ లో ఏం రాస్తున్నావో ఎంటైర్ కోడ్ that will be displayed on the component web page. వేర్ ఎందుకు డిస్ప్లే అవుతుంది, app.html పేజ్ కి లింక్ చేస్తున్నావు కాబట్టి ఇలాగా. Now come to here, see
సార్ ఇస్ దట్ allo.html allo.css ఈ 2 పేజెస్ నీకు ఆటోమేటిక్గా allo.ts పేజ్కి లింక్ అవుతుంటుంది ఇక్కడ కాంపోనెంట్లో. క్లియర్? బికాస్ కాంపోనెంట్ అనేది దిస్ కాంపోనెంట్ ఈస్ అ ఇన్బిల్ట్ మాడ్యూల్ దట్ ఈస్ ప్రెసెంట్ ఇన్సైడ్ దట్ angular/core అనే లైబ్రరీలో ప్రెసెంట్ ఉంటుంది నీకు. ఆ లైబ్రరీని ఇంకా ఇంపోర్ట్ చేసుకొని యూనిట్ టు పాస్ లైక్ దిస్ సెలెక్టర్ కావచ్చు, ఇంపోర్ట్స్ కావచ్చు, టెంప్లెట్ యూఆర్ఎల్స్ కావచ్చు, స్టైల్ యూఆర్ఎల్స్ కావచ్చు. ఏమి ఇవ్వాలి? టెంప్లెట్ యూఆర్ఎల్స్లో HTML పేజ్ని లింక్ చేయాలి ఇలాగా ఆ ఫైల్ నేమ్. స్టైల్ యూఆర్ఎల్స్లో ఏమి ఇవ్వాలి? ఆ పర్టికులర్ నేమ్ డాట్ సిఎస్ఎస్ ఇవ్వాలి, ఫైల్ నేమ్ డాట్ సిఎస్ఎస్ లైక్ దిస్. క్లియర్? సార్ నౌ సార్ స్టైలింగ్స్ అప్లై చేయాలి సార్. వర్ ఇస్ దట్? సి HTML లో ఏముంది? వీ హ్యావ్ పారాగ్రాఫ్ ఇస్ దే. ఈ పర్టికులర్ పారాగ్రాఫ్ కి నువ్వు స్టైలింగ్స్ అప్లై చేయాలి. ఎక్కడ అప్లై చేస్తావు? allo.css ఫైల్లో ఇట్లా డైరెక్ట్లీ పారాగ్రాఫ్ అప్లై చేస్తున్నా. వాట్ ఇస్ దట్? సపోజ్ ఇఫ్ యూ వాంట్ టు అప్లై ద బ్యాక్గ్రౌండ్ కలర్, డైరెక్ట్లీ యూ నీడ్ టు టేక్ ఎనీ వన్ బ్యాక్గ్రౌండ్ కలర్ లైక్ దిస్. బ్యాక్గ్రౌండ్ కలర్. So you can take a background color like this. See, automatic change అవుతుంది. You need to apply the height of that background. What is that? Paragraph. I'm taking as a 50 px. Suppose if you want to apply the font size or font weight, bold apply చేస్తున్నా. Next font size apply చేస్తాను. See, font size, apply the font size 25 px apply చేస్తా. See, text align center కలర్ చేద్దాం text ని. See, center కలర్ అవుతుంది ఇలాగా. నువ్వు ఏం స్టైలింగ్స్ అప్లై చేస్తావో ఈ స్టైలింగ్స్ అంతా ఎక్కడ అప్లై అవుతుంది? ఓన్లీ allo కాంపోనెంట్ అంతే అప్లై అయిపోతుంది. వై? బికాస్ allo.html లో ఏం కోడ్ ఉందో ఆ కోడ్ అంతే అప్లై అవుతుంది. వేర్ ఇస్ దట్? app.html లో చూడు కోడ్ సంథింగ్. వేర్ ఇస్ దట్ app.html? సి app.html లో వీ హ్యావ్ వన్ మోర్ కోడ్. సపోజ్ వీ హ్యావ్ వన్ పారాగ్రాఫ్ ఉంది అనుకో. టేక్ ఏ పారాగ్రాఫ్ లైక్ దిస్. సి ఈ పర్టికులర్ పారాగ్రాఫ్ అప్లై అవుతా అంటే ఆ పర్టికులర్ అంటే నువ్వు ఏం స్టైలింగ్స్ అప్లై చేస్తావో ఆ దిస్ పర్టికులర్ కాంపోనెంట్ కి అంతే రెస్పాన్సిబిలిటీ ఉంటుంది. స్టైలింగ్స్ అంతే అప్లై అవుతుంటుంది. వేర్ allo.html కి అంతే స్టైలింగ్ అప్లై అవుతుంటుంది. outside the allo.html పేజ్ మీన్స్ outside the allo కాంపోనెంట్ ఏ ఫైల్స్ అన్నా ఉన్నాయి, రిమైనింగ్ వాట్ ఇస్ దట్ కాంపోనెంట్స్ అన్నా ఉన్నాయి, app.html అన్నా ఉన్నాయి, index.html అన్నా ఉన్నాయి, ఏ దానికి నీకు అప్లై అవ్వదు. రిమెంబర్ దట్ వన్. క్లియరా? నువ్వు ఎక్కడ చేంజెస్ చేయాలంటే ఎంటైర్ కోడ్ యూ నీడ్ టు చేంజ్ ఓన్లీ సోర్స్ లోనే. రిమైనింగ్ ఫైల్స్ ఏది టచ్ చేయకూడదబ్బా. ఓకేనా? అది ఇన్సైడ్ యాప్ ఫోల్డర్ లోనే చేంజెస్ చేసుకుంటాలి. క్లియర్? ఎన్ని కాంపోనెంట్స్ కావాల్సిన క్రియేట్ చేసుకోవచ్చు. ఆ కాంపోనెంట్స్ రన్ అవ్వాలంటే app.file కి నువ్వు లింక్ చేస్తుండాలి, ఇంటర్ కనెక్టెడ్ చేస్తూ ఉండాలి. ఇలాగా ఒక న్యూ యాంగులర్ ప్రాజెక్ట్ ని సెటప్ చేసుకొని యూ కెన్ రన్ డైరెక్ట్లీ లైక్ దిస్. క్లియర్?